ప్రభుత్వ ఆసుపత్రిలో కొంతకాలంగా ఎక్స్రే మిషన్ పనిచేయడం లేదు. రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే రోగుల ఇబ్బందులు చూసి బిగ్ టీవీ రంగంలోకి దిగింది. ప్రత్యేక నిఘా పెట్టి ఆసుపత్రి సిబ్బంది నిర్లక్ష్యాన్ని బయటపెట్టింది. ఎక్స్రే మిషన్ పనిచేయక రోగులు ఇబ్బంది పడుతుంటే సిబ్బంది మాత్రం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తే వెటకారంగా సమాధానం ఇవ్వడం విమర్శలకు తావిస్తోంది. ఒకవేళ గ్రైండర్ పాడైతే బాగు చేయడానికి ఇస్తాం కదా, అది ఎప్పుడు బాగవుతుందో మీకు తెలుసా? అదే విధంగా ఎక్స్రే మిషన్ ఎప్పుడు బాగవుతుందో మాకు కూడా తెలియదంటూ అడ్డగోలు సమాధానం ఇచ్చారు. పై అధికారులకు చెప్పాం, ఇంకా తమకేం సంబంధం లేదంటూ చేతులు దులిపేసుకున్నారు. సిబ్బంది వైఖరిపై రోగులు మండిపడుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందుబాటులో లేకపోవడం వల్ల ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లాల్సి వస్తుందని ఫైర్ అవుతున్నారు. ఇప్పుడు చిన్న కూడా తీయట్లేదు మేడం, అసలు చిన్న కూడా అసలు అవ్వట్లేదు, అసలు ఏం అవ్వట్లేదు. క్యాసెట్ రీడ్ చేసేది లేదు, తీసిన క్యాసెట్లు అన్నీ అక్కడ స్లిప్పులతో ఉన్నాయి. ఇప్పుడు ఇది రీడ్ అయితేనే ఆ క్యాసెట్లు అయితే ఖాళీ అవుతాయి, అప్పుడు తీయాలి మేము. ఓకేనా? 10 రోజులుగా పని చేయట్లేదు మా చేతిలో మేము చేయగలం అది ఏమన్నాను కదా. వాళ్ళు ఏం చెప్తే అది పైనుంచి వాళ్ళు రావాలి, వాళ్ళు బాగు చేయాలి. మరి ఏం చేస్తున్నారండి మామూలుగా ఎక్స్రే కాని పేషెంట్లు ఏం చేస్తున్నారండి? ఇప్పుడు మీ ఇంట్లో గ్రైండర్ ఉంది, పాడైంది, నువ్వేం చేస్తావు? బాగు చేయడానికి ఇస్తావు. వాళ్ళు ఎప్పుడు ఇస్తారు తెలియదు. మేము అంతే. మనకు అత్యవసరం కదండి, మనకి 3-4 సార్లు తిరిగారు. మేము ఏం చేస్తాము, వాళ్ళు వచ్చి చెయ్యాలి. మేము ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే మాది తప్పు. మేము అందరికీ లెటర్లు పెట్టాము, మేడంకి చెప్పాం, సార్కి చెప్పాం. వాళ్ళు రావాలి, వాళ్ళకి పార్ట్ దొరకలేదు. ఇప్పుడు అర్జెంట్ పేషెంట్లు ఏం చేస్తారు మేడం? మరి మేమేంటి అర్జెంట్ పేషెంట్లు వస్తారు కదా, ఎవరికి లేదు. మరి ఏం ఎన్ని రోజులు పడుతుందంటే ఇది చెప్పారా? రేపు వస్తారండి వాళ్ళు. మేడం ఫిలిం ఇస్తున్నారండి? ఫిలిం ఏమున్నదండి, రిపోర్ట్ మేడం. ఎన్ని రోజులు ఏం ఫిలిమ్స్ లేవు, ఎప్పుడూ లేవు. ఇప్పుడేంటి చంద్రబాబు 12 ఏళ్ళ నుంచే లేవు ఫిలిమ్స్. ఇప్పుడు చిన్న కూడా తీయట్లేదు మేడం, అసలు చిన్న కూడా అసలు అవ్వట్లేదు, అసలు ఏం అవ్వట్లేదు. క్యాసెట్ రీడ్ చేసేది లేదు, తీసిన క్యాసెట్లు అన్నీ అక్కడ స్లిప్పులతో ఉన్నాయి. ఇప్పుడు ఇది ఆ క్యాసెట్లు అయితే ఖాళీ అవుతాయి, అప్పుడు తీయాలి మేము. ఓకేనా? ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలో సిబ్బంది నిర్వాకానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి సాగర్ ఫోన్ లైన్ లో అందిస్తారు. సాగర్, చెప్పండి, అక్కడ ఎన్ని రోజులుగా ఈ ఎక్స్రే పని చేయడం లేదు? ఈ బిగ్ టీవీ కథనంతో ఇది బయటకు వచ్చింది అంటే ఎన్ని రోజులుగా ఇది పని చేయడం లేదు? అధికారులకు ఏమైనా కంప్లైంట్ చేశారా? మరి అక్కడ ఉన్న రోగులు ఏం మాట్లాడుతున్నారు దీనిపై? ఉమశ్రీ ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్నటువంటి నిర్లక్ష్యపు వైఖరిని కళ్లకు కట్టేలా బిగ్ టీవీ చూపించే ప్రయత్నం చేస్తుంది. బిగ్ టీవీ నిఘాలో బయటపడిన నిజాలు చూడండి. గత 10 రోజులుగా ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే మిషన్ పనిచేయడం లేదు. దీనివల్ల పేద ప్రజలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఎందుకంటే ఆర్థోకి సంబంధించి ఎముక విరిగిందా లేదా, లేకపోతే వీటన్నిటి మీద కూడా ఎక్స్రే మిషనే ప్రధానం. అందులో వచ్చిన రిపోర్ట్ ఆధారంగానే డాక్టర్ ట్రీట్మెంట్ చేయాల్సి ఉంటుంది. అటువంటి ఎక్స్రే మిషన్ గత 10 రోజులుగా పనిచేయకపోవటం, మరోపక్క డాక్టర్లు ప్రతి చిన్న దానికి వేలు విరిగినా కూడా విజయవాడ రిఫర్ చేస్తున్నారు. కనీసం దాన్ని త్వరితగతిన బాగు చేయించే ప్రయత్నం కూడా చేయలేకపోయారు. దీంతో రోగులు ఇబ్బందులు పడుతూ బిగ్ టీవీని సంప్రదించడం జరిగింది. వాస్తవాలను నిగ్గు తేల్చేందుకు బిగ్ టీవీ ఈ రోజు ఉదయం ఏలూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్ళాము. వెళ్ళిన తర్వాత అక్కడ జరిగిన ఇదంతా కూడా, సంభాషణ అంతా కూడా మీరు కూడా చూశారు. ఏంటి 10 రోజులుగా ఎక్స్రే మిషన్ ఉన్న హాస్పిటల్ స్టాఫ్ ని అడిగితే ఆవిడ చాలా నిర్లక్ష్యంగా, ఇంట్లో గ్రైండర్ పాడైపోతే మీరు బాగు చేయించడానికి ఇస్తే ఎప్పుడు వస్తుందో మీకు తెలుసా, ఇది కూడా అంతే అంటూ చెప్పడం అంటే ఇంట్లో గ్రైండర్ కి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో పేదలందరికీ అత్యవసరం కోసం ఏర్పాటు చేసినటువంటి ఎక్స్రే మిషన్ కి ఏంటి సంబంధం అంటూ కూడా ఇక్కడ మాట్లాడుకునే పరిస్థితులు ఉన్నాయి. అంటే ఇంత నిర్లక్ష్యంగా ట్రీట్మెంట్ చేస్తున్నారా జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆసుపత్రిలో? ఎందుకంటే 7 నియోజకవర్గాలకి సంబంధించినటువంటి ప్రజలంతా కూడా ఉదయాన్నే ఈ ప్రభుత్వ ఆసుపత్రికి వస్తూ ఉంటారు. తమకు సంబంధించినటువంటి
గురించి వాళ్ళు ఎదురు చూస్తుంటారు. అటువంటిది ఓపీ తీసుకున్న తర్వాత లైన్ లో గంటల కొద్ది నుంచి ఓపీ తీసుకుని మరలా డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆర్థో డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఆయన వేలు విరిగిపోయిన విజయవాడకి పంపిస్తుంటే ఇదేంటి అని అడగటం కూడా రోగులు భయపడే పరిస్థితికి వచ్చారు. అంటే 10 రోజులుగా పనిచేయట్లేదు, అత్యవసరం అయితే ఎలా అని అడిగిన ప్రశ్న కూడా ఆమె చాలా నిర్లక్ష్యంగా ఆసుపత్రి సిబ్బంది చెప్తున్నారు. అంటే ఏంటి ఒక పక్కన ఈ వైద్యాన్ని మేము ముందుకు తీసుకువెళ్తున్నాం, అందరికన్నా బాగా ప్రభుత్వ ఆసుపత్రిలో సేవలు అందిస్తున్నాం అని ఓ పక్క సీఎం జగన్ చెప్తుంటే ఆయన ఆశయానికి వీళ్ళు తూట్లు పొడుస్తున్నారా, లేకపోతే గత 10 రోజులుగా పనిచేయకపోతే ఎందుకని త్వరితగతిన బాగు చేయించలేపారు, ఎందుకు రాలేపారు అనేది ఇక్కడ ప్రధాన ప్రశ్న. మరోపక్క ఈ ప్రభుత్వ ఆసుపత్రిలో ఎక్స్రే మిషన్ పనిచేయడం లేనది ఏలూరులో ఉన్న మిగిలిన ప్రైవేట్ ల్యాబ్లు కొంత వరంగా మారిన పరిస్థితి, రోగుల్ని జేబులు గుల్ల చేసే పరిస్థితి. ఎందుకంటే వారికి విజయవాడ వరకు వెళ్ళలేరు, విజయవాడ వెళ్ళి ఇక్కడ ఈ ఏలూరు చుట్టుపక్కల నివాసం ఉండేవాళ్ళు మరలా విజయవాడ వెళ్ళి అక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యం చేయించుకోవడం ఖచ్చితం కాబట్టి ఇక్కడ ప్రైవేట్ ల్యాబ్లకి వెళ్ళి ఎక్స్రే తీయించుకుని జేబులు గుళ్ళ చేసుకునే పరిస్థితి ఉంది. ఉమాశ్రీ సాగర్, మరి ఈ సిబ్బంది నిర్లక్ష్యపు వైఖరి పట్ల రోగులు ఎలా రెస్పాండ్ అవుతున్నారు, వాళ్ళు ఏం మాట్లాడుతున్నారు? ఉమశ్రీ, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చే వాళ్ళందరూ చాలా చిన్న కుటుంబాలకు చెందిన వాళ్ళు, చాలా పేద ప్రజలు ఉంటారు, పిల్లల్ని తీసుకొస్తున్నారు. మనం వెళ్ళినప్పుడైతే ఒక కుర్రవాడు చేయి గురించి వచ్చాడు, యువకులు వస్తున్నారు, అంటే బండి మీద పడిపోయిన వాళ్ళు రీసెంట్ గా వస్తున్నారు. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత అంటే ఓపీ గంటల కొద్ది నుంచి ఓపీ తీసుకున్న నోట్ చేయించుకున్న తర్వాత డాక్టర్ ఎక్స్రే రాసిన తర్వాత ఒకవేళ వస్తే ఇక్కడికి వస్తే మాత్రం ఎక్స్రే మిషన్ లేదంటూ చెప్పడం, ఇప్పుడు కాదు 10 రోజుల నుండే పనిచేయడం లేదు అని చెప్పడం, అంటే ఏం చేయాలో కూడా అర్థం కాని పరిస్థితి. ఓ పక్క నొప్పి బాధ తట్టుకోలేకపోతున్నారు, మరోపక్క ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రిలో లేదు అనేది ఒకటి, ప్రైవేట్ ల్యాబులకు పరిగెత్తడం, మరలా ప్రభుత్వ డాక్టర్ ఉంటాడు లేదు అన్న కన్ఫ్యూజన్, వీటన్నిటిలో పేద ప్రజలు చాలా ఇబ్బంది పడే పరిస్థితులు ఉన్నాయి. మరోపక్క ఎక్స్రే పనిచేయడం లేదు కాబట్టి ఈ విషయం బయటికి పొక్కకుండా డాక్టర్లు సైతం ఎక్స్రేని స్కిప్ చేస్తున్నారు అనేది కూడా ఇక్కడ జరుగుతుంది. అంటే ఈ ఎముక విరిగిందా లేదా అని చూడడానికి మామూలుగా చూసి చెప్పడం కానీ, లేకపోతే ఇది ఇక్కడ అవదు మీరు వెంటనే విజయవాడ ఆసుపత్రికి వెళ్ళాలని అటు పంపించేయడం కానీ జరుగుతుంది. దీనివల్ల పేద ప్రజల జేబులు గుల్లైపోయే పరిస్థితి ఉంది. అధికారులు స్పందించాలి, ఇప్పటికైనా ఆసుపత్రి సూపరింటెండెంట్ తో పాటుగా జిల్లా స్థాయి అధికారులు స్పందించాలి. ఎందుకంటే 10 రోజుల నుండి ఎక్స్రే మిషన్ పనిచేయకపోయినా కూడా. సాగర్, హాస్పిటల్లో ఉన్న ఈ సిచ్యువేషన్ కి సంబంధించి అంటే అధికారుల వరకు ఈ సమస్యకు సంబంధించిన ఈ సమస్య వెళ్ళిందా, అంటే వారి వరకు ఈ సమస్యకు సంబంధించిన అంశం వెళ్ళిందా? ఉమశ్రీ, ఇదే ప్రశ్న మనం అక్కడ ఎవరైతే డ్యూటీలో ఉన్నారో ఆమెను అడగడం జరిగింది. ఈ మరి అత్యవసరం కదా ఎక్స్రే మిషన్ ఏంటి పరిస్థితి అని అడిగితే ఆవిడ నన్నేం చేయమంటావు, పైన మేడంకి చెప్పాం, సార్కి చెప్పాం, లెటర్లు పెట్టాం, నేను ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోతే నాకు తప్పు అవుతుంది తప్ప ఎక్స్రే మిషన్ పనిచేయడం లేదంటూ మేము ముందుగానే సమాచారం ఇచ్చాము, అయినా కూడా అధికారులు పట్టించుకోవడం లేదు, నేనేం చేస్తాననే నిర్లక్ష్య సమాధానం కూడా మన వీడియోలో మనం విన్నాం, ఆమె చెప్పిన సమాధానం కూడా మనం విన్నాం. అంటే అధికారుల దృష్టిలో ఈ విషయం ఉంది, అయినా కూడా వారు ఎందుకు పట్టించుకోలేదు అనేది ఇప్పుడు ప్రధానంగా ఎదురయ్యే ప్రశ్న. అంటే పేద ప్రజలంటే లెక్కలేదా, లేకపోతే ప్రభుత్వ ఆసుపత్రి కాబట్టి పట్టించుకోవటం లేదా, లేక ప్రైవేట్ ల్యాబులకు సంబంధించి వారి కాసులు వారి జేబులు నిండటానికి ఇటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయా? ఆసుపత్రిలో ఒక్కొక్కటిగా ప్రజలకు ఉపయోగపడే, పేద ప్రజలకు ఉపయోగపడే ప్రభుత్వ ఆసుపత్రిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయా అనేది ఇప్పుడు ఇక్కడ అందరూ అడుగుతున్న ప్రశ్న. ఇప్పటికన్నా బిగ్ టీవీ మనం నిఘా చేసాము, ఇందులో కళ్ళకు కట్టినట్లు ప్రభుత్వ ఆసుపత్రిలో జరుగుతున్న నిర్లక్ష్యపు తీరును మనం చూపించడం జరిగింది. ఇప్పటికన్నా వైద్య శాఖ అధికారులు స్పందిస్తారా, జిల్లా అధికారులు స్పందించి త్వరితగతిన దీన్ని బాగు చేయకపోతే పేద ప్రజలు మరింత ఇబ్బంది పడే పరిస్థితులు ఉంటాయని కూడా ఇక్కడ చెప్పుకుంటున్నారు. మశ్రీ, రైట్, థ్యాంక్ యూ సాగర్.